తాత ముత్తాతల నుంచి మనకు వచ్చింది ఏంటంటే పాపం వచ్చింది. తండ్రుల వద్ద నుంచి కూడా ఏమొచ్చింది? మనలో అవిధేయత ఉన్నా, మనలో ఆవేశం ఉన్నా, మనలో శరీర సంబంధమైన లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపించినా అవన్నీ కూడా మన పితరుల దగ్గర నుంచి నేర్చుకున్నామే కదా. మంచి మన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నది, చెడు కూడా మన దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఏదంటారు చూసారా, ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డును మేయదు కదా. అంటే తల్లిదండ్రుల నుంచి స్వాస్థ్యంగా వారసత్వంగా లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి, ఆ గుణగణాలు వస్తాయి. కానీ మరి ఈ కోరాహు కుమారులకు రాలేదు ఏంటండి? ఈ కోరాహు కుమారులకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన గుణ లక్షణం, దేవుని సన్నిధి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆశ. నేను అందుకనే కోరుకుంటున్నాను, ప్రతి మందిరము కూడా, సంగమనగా ప్రతి మందిరము కూడా ప్రతిరోజు తలుపులు తెరిచే కనబడాలా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు ప్రభు. ప్రతిరోజు మనం రోజుకు ఒకసారైనా వచ్చి, రోజులో కనీసం ఒక 10 నిమిషాలు, పావుగంట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారుగా ఉండాలి మనం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, ప్రార్థన జరుగుతూ ఉండాలి, తలుపులు మూసి ఉండకూడదు. దేవుని మందిరావరణమును చూడాలని మన ప్రాణం ఆశ కొనాలి. ఉదయం లేచిన మొదలుకొని మన సొంత పనులు, కుటుంబ పనులు, అవునా, మన సొంత పనులు చేసుకునే మనం ఆయాసం, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినాక ఆయాసం దుఃఖం మనకు అని రాయబడింది వాక్యంలో. కానీ మన సొంత పనులు చేసేవాడికి మనకు ఆయాసం వచ్చేస్తుంది. దేవుని మందిరం నిమిత్తం మేలు ప్రయత్నించే విషయంలో, ఈ మందిర ఆవరణములు చూసే విషయంలో మనం ఎలా ఉన్నాం? మందిరాన్ని మనం ప్రేమిస్తే తప్పనిసరిగా దేవుని చేత ప్రేమించబడతాం. అంటే నేనేమంటానంటే, ఆడంబరంగా తయారు చేసుకోమని నేను చెప్పను. మందిరాన్ని చాలామంది ఈ రోజులు ఎలా చేస్తున్నారంటే, మందిరాన్ని ఒక అట్రాక్టివ్ ప్లేస్గా చేస్తున్నారు, అంటే ఆకర్షించే ప్రదేశంగా చేస్తున్నారు. అది కాదు, నేను మనం వచ్చి మోకరించుకుంటే, ఆయన నామంలో ఏకీభవిస్తే, మనం కూడి ప్రార్థించుకోవడానికి అనుకూలంగా ఉంటే చాలు. తప్పనిసరిగా దేవుడు ఉంటాడు. ఏమన్నాడు? 2-3 నా నామమున ఏకీభవిస్తే వరమచ్చు. దేవుని మందిరం విషయంలో ఈ కోరాహు కుమారులకు ఉన్నటువంటి ఆశ నేడు మన జీవితాల్లో మనకుందా?